కూకట్పల్లి మాంజా ఘటనలో బిఎన్ఎస్ 106(1) సెక్షన్ కింద కేసు నమోదైంది. ఎవరి మాంజా అన్నది గుర్తించడం కష్టమంటారు పోలీసులు. గుర్తు తెలియని వ్యక్తిగా కేసు నమోదు చేశారు పోలీసులు. చైనా మాంజా తగిలి నిన్న 5 ఏళ్ల నిష్విక మృతి చెందింది. తండ్రితో పాటు బైక్ పై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన చోటే ఇంకా చైనా మాంజా అలాగే పడుంది. పండగ ముగిసిన చైనా మాంజాల విక్రయాలైతే కొనసాగుతున్నాయి. చైనా మాంజాతో రోడ్డుపై వెళ్లే వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు, ప్రాణాలు కూడా పోతున్నాయి. మరింత సమాచారం మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత అందిస్తారు. చైనా మాంజా తగులుకొని నిన్న 4 ఏళ్ల చిన్నారి మృతి చెందినటువంటి విషయం తెలిసిందే. అదే ఎగ్జాక్ట్లీ ఆ ఘటన జరిగిందో ఆ ప్లేస్లో మనం ఉన్నాము. ఇదే కూకట్పల్లికి సంబంధించినటువంటి పిల్లర్ నంబర్ 781 దగ్గర ఈ ఘటన జరిగింది. సో వాళ్ళు 2 వీలర్ మీద వస్తున్నటువంటి క్రమంలో ప్రజెంట్ మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ చైనా మాంజాస్ ఏవైతే ఉన్నాయో ఇదే మాంజా చిన్నారి గొంతుకి తాకి ఒక్కసారిగా మృత్యువాత పడినటువంటి ఘటన చోటు చేసుకుంది. సో మనకి ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఈ తరహాలో చైనా మాంజాకి సంబంధించినటువంటి కైట్స్ చాలా చోట్ల ఇంకా సంక్రాంతి ముగిసినా సరే ఈ తరహాలో చైనా మాంజాకి సంబంధించినటువంటి థ్రెడ్స్ని ఉపయోగించి కొంతమంది ఫ్లైట్స్ని ఎగరేస్తున్నారు. సో దీని ద్వారా ఈ థ్రెడ్ని ఒకసారి మనం ఇక్కడ చూడొచ్చు. చాలా డేంజరస్గా ఉన్నటువంటి థ్రెడ్స్ ఇవే ప్రజెంట్ చిన్నారుల పాలిట చాలామంది సిటిజన్స్ పాలిట యమపాశాలుగా మారుతున్నాయి. సో ఒకసారిగా ఈ థ్రెడ్స్ని మనం ఇక్కడ చూడొచ్చు. దీన్ని ఇలా మామూలు థ్రెడ్ అయితే ఇట్లా చించేస్తే ఇట్లా అంటే బ్రేక్ చేస్తే వచ్చేటువంటి టైప్ ఉన్నటువంటి థ్రెడ్స్ చైనా మాంజాకి సంబంధించినటువంటి దానిపైన గతంలో హైదరాబాద్ పోలీసులు అనేక రకాలుగా డ్రైవ్ నిర్వహించారు, ఎంతో అవేర్నెస్ కల్పించారు. కానీ కొంతమంది ఎట్లాంటి మార్పు లేకుండా పోలీసు హెచ్చరికలను లెక్క చేయకుండా ఈ తరహాలో చైనా మాంజాకి సంబంధించినటువంటి గాలిపటాలను ఎగరేస్తూనే ఉన్నారు. సో ఇట్లా మనం ఇక్కడ చూస్తున్నాము, డివైడర్ మీద ఉన్నాము. ఒకవేళ ఇదే థ్రెడ్ కనుక ఏ 2 వీలర్ మీద వెళ్ళేటువంటి వ్యక్తులకైనా సరే లేదంటే నడుచుకుంటూ వెళ్ళేటువంటి వ్యక్తులకైనా సరే ఇది వాళ్ళకి చుట్టుకొని ఉంటే కనుక ఖచ్చితంగా ప్రమాదాలకి గురవుతున్నారు. సో కొంతమంది గాయాలతో బయటపడుతుంటే మరికొంతమంది తరహాలో 2 వీలర్ మీద వెళ్తున్నటువంటి వారు మాత్రం మృత్యువాతకి గురవుతున్నారు. సో ఈ తరహాలో చైనా మాంజా ఎంత డేంజరస్ అనేది నిన్న జరిగినటువంటి ఘటన కూడా మరొక ఎగ్జాంపుల్. ఎవరు కూడా ఈ చైనా మాంజాని ఎగరవేయద్దు, ఇతరుల ప్రాణాలు కోల్పోయేందుకు మీరు కారకులు కావచ్చు. విడుదల శ్రీనివాస్తో కూకట్పల్లి నుండి ప్రణీత టీవీ 9.